నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవటం ఆనందదాయకంగా ఉంది. జనసేన పార్టీ నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బిన్నకోట సురేష్. అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు. ఆహార నియమాలు పాటిస్తూ కొద్దిపాటి వ్యాయామం చేయటం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాళెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పెరళి నరసయ్య తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖులు మంతెన సత్యనారాయణరాజు సహకారంతో బీపీ, షుగర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ట్రెజరర్ పెన్మత్స బాపిరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సనక శ్రీనివాసరావు, తునుగుంట్ల లలితబాబు, కృష్ణమూర్తి, రామ్మోహన్ రావు, కాటూరి బాజీ, పెన్మత్స పార్వతి, చందు మణి, లక్ష్మీ సత్యవతి, లలిత కుమారి, తునుగుంట్ల పార్వతి తదితరులు పాల్గొన్నారు. స్వాగతం. సుదీర్ఘకాలంగా ఈ రామకృష్ణ సేవా సమితి నందు పేర్లి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బీపీ, షుగర్కి సుమారుగా 15-16 సంవత్సరాల నుండి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న అందరికీ అభినందనలు. ఈరోజు పండగ దినమైనా కానీ అందరూ కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అందరూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ బీపీ, షుగర్ వాళ్ళు విజయవంతంగా ఇక్కడికి వచ్చి ప్రతి నెల తాను క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ నేను చెప్పే వైద్య సూచనలన్నీ పాటిస్తూ చక్కగా మీ ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకుంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే చాలా కాలం మీరు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటూ చక్కగా మీ ఆరోగ్యాన్ని, మీ బీపీని, షుగర్ని చక్కగా ఒక స్థిర పద్ధతిలో ఉంచుకుంటూ మీ ఆరోగ్యాన్ని చక్కగా వృద్ధి చేసుకుంటూ కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీపీలు, షుగర్లు అనేవి అవి జబ్బులే కాదు, మన జీవన విధానంలో వచ్చిన కొన్ని మన ప్రారంధాలు తప్పితే అవి జబ్బులు అని ఫీల్ అవ్వబాకండి. జాగ్రత్తగా క్రమబద్ధంగా మందులు ఆడుకుంటూ, క్రమబద్ధంగా జీవన విధానాన్ని అనుసరిస్తూ, క్రమబద్ధంగా ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా మిగతా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తూ కలకాలం జీవించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు, వంశపారంపర్య అర్చకులు కుంచాల బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పారంపర్య అర్చకులు బళ్ళారెడ్డి, నర్సారెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు శ్రీరామనవమి తర్వాత చైత్రమాసంలో ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి తొలి ఆదివారం పండుగ రోజు కావడంతో ఈరోజు అనేక మంది అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి తమ భక్తి ప్రపత్తులతో మొక్కుబడులు, పశువు కుంకుమలు చెల్లించి పొంగళ్ళు సమర్పించి ఆలయ ప్రదర్శనలు గావించి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమ జరిపించుకున్నారు. ఈరోజు మన గుంటూరు జిల్లా జడ్జి గారు శ్రీ వైవిఎస్ పార్థసారథి గారు తమ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి భక్తి ప్రపత్తులతో వారు అర్చన చేయించుకున్నారు. మన దేవస్థానం
సాంప్రదాయం ప్రకారం వారికి అర్చన పూజా కార్యక్రమాలు జరిపించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. బాపట్ల జిల్లా పిట్లవానిపాళెం మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవనంవారిపాళెం శివారు చోడిపాళెం గ్రామంలోని కోదండ రామాలయంలో గ్రామ సర్పంచ మోదుగుల శివనాగేశ్వరి దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిట్లవానిపాళెం మండలంలోని అన్ని గ్రామాల్లో గల రామాలయాల్లో సీతారాములు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేద పండితులచే కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం పానకం, వడపప్పు, ప్రసాదాలు పంపిణీ చేశారు. భవనంవారిపాళెం శివారు చోడిపాళెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి, రామకోటిరెడ్డి దంపతులు మరియు గ్రామస్తులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 1930 సంవత్సరాల చోడిపాలెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో స్వామివారికి గత 1930 సంవత్సరం నుంచి రేపు 2030 గల 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 4వ రోజు స్వామివారి కోదండరామ స్వామివారికి సీతామ్మవారికి కళ్యాణ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భాగంగా సంవాదము ముందరగా, తర్వాత స్వామివారి విశ్వక్సేన పూజ మరియు పుణ్యావచన శుద్ధి కార్యక్రమం జరిగింది. తర్వాత భాగంగా బ్రహ్మాదష్టదిక్పాలకులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి మంగళసూత్రధారణ పూజ జరిగింది. హిందువులు ఎంతో పవిత్రంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తమ శక్తి కొలది ఇంటి వద్ద పానకం, వడపప్పు తయారు చేసి భక్తులకు పంచుతారు. తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రాలో కొండగట్టు వద్ద శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారికి తలంబ్రాలు పడిన అనంతరం పందిళ్లలో కళ్యాణ మహోత్సవాలను ప్రారంభిస్తారు. బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కొత్తపాళ్లంలోని రామాలయం, పాత బస్టాండ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, విజయలక్ష్మీపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో, పాండురంగాపురం రోడ్లో గల శ్రీ గొలగముడి వెంకయ్య స్వామి, భీమావారిపాళ్యంలో గల రామ మందిరం వద్ద, చీలు రోడ్లోని రామాలయం వద్ద పలు ప్రాంతాల్లో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా షరాఫ్ బజార్, వింజమూరి వారి తోట, పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ల వద్ద అత్యంత వైభవంగా నిర్వహించారు. వింజమూరి వారి తోటలో వేసిన శ్రీ సీతారాముల స్వామి వారి విగ్రహాలను ఊరేగించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కి ప్రతి విషయంలో తోడుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవటం ఆనందదాయకంగా ఉందని జనసేన పార్టీ నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ అన్నారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి ప్రభుత్వ బదురుల ఆశ్రమ పాఠశాలలో నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేక్ను కట్ చేసి విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని గుర్తు చేశారు. పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తులసి కుమారి మాట్లాడుతూ ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బదురుల పాఠశాల ప్రిన్సిపల్ రజియా, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు
ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాపట్లలోని బదిలీల పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో తోడుగా ఉంటూ జనసేన పార్టీ చేస్తున్న ప్రతి పోరాటంలోనూ ప్రతి విజయాల్లోనూ మనోహర్ గారిది కీలక పాత్ర ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో పీడిఎస్ రైస్ అక్రమాలను అరికట్టి ప్రజలకి అందవలసిన బియ్యాన్ని సక్రమంగా అందిస్తూ ఉత్తమ మంత్రిగా ఇటీవల కాలంలో అవార్డు తీసుకోవడం జరిగినది. చాలా సంతోషకరమైన విషయం, చాలా గర్వించదగ్గ విషయం ఇది. అలాగే మనోహర్ గారు రాష్ట్రంలో రైతుల సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళకి పరిష్కరిస్తూ రాష్ట్రంలో రైతుల్ని ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనోహర్ గారు ఇదే విధంగా ఆయురారోగ్యాలతో అది ఉన్నతమైన పదవులు చేసుకుంటూ జనసేన పార్టీ నుంచి ఆయన ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ముందు జనసేన పార్టీ ఇలా ముందుకు తీసుకెళ్ళినందుకు, మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు, ఇలాంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ. మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు మా సిబ్బంది తరఫున, నా తరఫున తెలియజేస్తున్నాను. మా పిల్లలు శుభాకాంక్షలు తెలియజేయాలని మా పాఠశాల తరఫున నేను కోరుకుంటున్నాను. ఆయన ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అఖండ ఫౌండేషన్ వాళ్ళు మాకు సుపరిచితంగా 2-3 సార్లు మా పాఠశాలకు ఇచ్చేసి మా పాఠశాలకి ఆనందంగా వాళ్ళు ఏ సందర్భం వచ్చినా కూడా పండుగ వాతావరణం నెలకొల్పి వాళ్ళతో పిల్లలతో ఆనందంగా గడుపుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కలియుగంలో భగవాన్ శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ కోదండ రామాలయం ఆలయ పూజారి అగ్నిహోత్రం శ్రీరామ్ కుమార్ అన్నారు. కర్లపాళ్లెం మండలం ఏట్రావారిపాళ్లెం కొత్తరాజుపాళ్లెం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు నరసింహారావు, నందిపాటి శివనాగ మల్లేశ్వరరావు, కోడూరి హరీష్, అట్ల ప్రసాద్ రెడ్డి, మంతెన హరికుమార్, ప్రసాద్ రాజు దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ కుమార్ మాట్లాడారు. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రమూర్తి సమస్తమైనటువంటి ఆపదలు తొలగించేటువంటి వాడు, కరుణామూర్తి. కాబట్టి కలియుగంలో రామచంద్రమూర్తిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి పర్వదినాన ప్రతి మండపంలో వీధి శ్రీరామనవమి ఉత్సవాలు అనేటువంటివి వైభవంగా జరుపుతూ ఉంటారు. ఎందుకు అంటే రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక. అంతటి ప్రతీక అయినటువంటి రామచంద్రమూర్తిని ఆదర్శప్రాయంగా తీసుకొని మరి మన గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కొత్తరాజులపాలెం, ఏట్రవారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీరామనవమి పందిరి దగ్గర చక్కగా దేవాలయంలో మరి ఈ రోజున కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులందరి యొక్క సమక్షంలో ఆ రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందడం కోసం కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి చక్కగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రామచంద్రమూర్తి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం ద్వారా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వారి యొక్క పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, వారి యొక్క పిల్లాపాపలంతా కూడా బాగుండాలి అనేటువంటి సద్భావనతో లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులంతా కూడా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరించి వెళ్తూ ఉన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కర్లపాళ్లెం అగ్రహారంలోని శ్రీ బూనీల జనార్దన స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పెన్మత్స బాపిరాజు సూర్యనారాయణరాజు దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే మనం కూడా పోషించాలి అని ఆ పరమాత్మని ఒక్కసారి నమస్కారం. బ్రహ్మ దీనికి మూలం, సృష్టికి అంతరిక్షాన్ని మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ అంతరిక్షము అనేటువంటి అందుకే మనం విష్ణు వసంకారు అంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం ఏదైతే ఉందో అదే మహావిష్ణువు యొక్క రూపంలో గుర్తు అంటే మధ్య భాగంలో భూమి ఉన్నది. మానవ సంతతి ఎక్కడుంది? భూమి మీద మాత్రమే ఉన్నది. తృప్తి, సంతోషం, దుఃఖం అన్ని ఇందులోనే ఉంది. గుర్తుపడ్డాడు ఆ రోజు వ్యాస మహాముని, వాల్మీకి మహర్షి ఇందులోనే అన్ని తీసుకున్నారు. స్వర్ణామృత ప్రాసన ఆయుర్వేద మందు తీసుకోవటం ద్వారా చిన్నారులలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాళ్లెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో 16 సంవత్సరాల లోపు చిన్నారులకు వికాస తరంగిణి వారి స్వర్ణామృత ప్రాసన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఈ స్వర్ణామృత ప్రాసన తీసుకోవటం వలన చిన్నారులలో జ్ఞాపక శక్తి, మేధస్సు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు, పెన్మత్స బాపిరాజు, గోకుల్ చంద్, సనక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భావ ఆయుర్వేద కార్యక్రమం దీన్ని స్వర్ణామృత ప్రాసన అంటారు. నేను చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు బుర్ర పెరగకపోవడం అంటే వాళ్ళ మందకిష్టం లాంటివి ఉంటాయి, అటువంటి పోతాయి. మాట ఏదైనా వైకల్యం లాంటివి ఉన్నా కూడా పోతాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఏంటంటే కేవలం 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన 16 సంవత్సరాల లోపల చాలా ముఖ్యమైన దీనిగా భావిస్తున్నారు. ఇది స్వచ్ఛమైన సాంప్రదాయంగా సిద్ధ వైద్యం, చక్కని వైద్యం భావిస్తున్నారు. దీని మూలంగా పిల్లలు చదువుల అభివృద్ధి అవుతుంది, ఆటల్లో కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలనుకుంటున్నాం. ఇది మే 4వ తారీఖు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రామకృష్ణ సేవా సమితిలో. దయచేసి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే 4వ తారీఖు వారికి వస్తే 10 గంటల లోపల వస్తే మేము ఈ వైద్యాన్ని అందించగలం. ఇది 1 మంత్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంత రుసుము కలెక్ట్ చేస్తారు, దాన్ని మీరు చెల్లిస్తే ఈ మందుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆయుర్వేదిక వైద్యం ఉంది. ఎప్పటి నుంచో సనాతన కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న కార్యక్రమం. ఇది పిల్లలకి ఇవ్వడం మూలంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నట్లు కూడా చెప్పబడింది. కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 16 సంవత్సరాల తీసుకొచ్చి ఈ వైద్యానికి ఇవ్వమంచిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. బాపట్ల మండలంలోని ముత్తయ్యపాళెం గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పొట్టేళ్ల పోటీలను చూసేందుకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు విచ్చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవటం ఆనందదాయకంగా ఉంది. జనసేన పార్టీ నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బిన్నకోట సురేష్. అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.